హలో డియర్ జెంటల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ కణనాథ్ శంకర్. మనం ఈ వీడియోలో 3 ఇంపార్టెంట్ అయిన విషయాల్ని డిస్కస్ చేయబోతున్నాం. మొదటి విషయం ఏంటంటే ఈ మారటోరియం 3.0ని ఎక్స్టెండ్ చేయాలి, మూడోసారి ఎక్స్టెండ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులోను తమిళనాడు హైకోర్టులోను 2 పిల్స్ వేయడం జరిగింది. దాని డీటెయిల్స్. అండ్ రెండో విషయం, మారటోరియం 3.0 ఖచ్చితంగా రావాలి, కానీ కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ విషయాన్ని డిస్కస్ చేయబోతున్నాం. మూడోది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ రిక్వెస్ట్ని పెట్టాలనుకుంటున్నాను. సో 3 విషయాల్ని ఈ వీడియోలో చూద్దాం. మొదటి విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు కేసునే చూద్దాం. సుప్రీంకోర్టులో ఎవరు కేసు వేశారని చూస్తే ఒక అడ్వకేటే ఒక పిల్ వేయడం జరిగింది. సో ఆయన పిల్లో ఏమని మెన్షన్ చేశారంటే, ఒక పర్టిక్యులర్ సెట్ ఆఫ్ పీపుల్కి, ఒక సెక్టార్కి సంబంధించిన, సర్వీస్ సెక్టార్కి సంబంధించిన, ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి సంబంధించిన వీళ్ళకంతా కూడా ఈ మారటోరియం 3.0 ఖచ్చితంగా కావాలని, మారటోరియంని ఎక్స్టెండ్ చేయకపోతే వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారని, ఆల్రెడీ వీళ్ళకి ఉద్యోగాలు లేవని, ఉద్యోగాలు ఉన్నా కూడా జీతాలు సరిగ్గా అందట్లేదని చెప్పి ఆ పిల్ని వేయడం జరిగింది. సో దీనికి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కొంచెం పాజిటివ్గానే స్పందిస్తున్నారని చెప్పాలి. బట్ స్పందించాల్సిన వాళ్ళు ఆర్బీఐ అండ్ బ్యాంక్స్, వాళ్ళు స్పందిస్తున్నారా లేదా? అంతకుముందు రెండో పిల్ గురించి వస్తే తమిళనాడు హైకోర్టులో ఇంకొక పిల్ వేయడం జరిగింది. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్తో వేసిన ఒక పిల్ అని చెప్పుకోవాలి. సో ఈ పిల్ ఏం చెప్తుందంటే, సో ఈ మారటోరియం 3.1 అనేది అందరికీ కూడా మళ్ళీ అందుబాటులోకి రావాలి. ఒక సెట్ ఆఫ్ పీపుల్ కని కాదు, అందరికీ రావాలి. ఎందుకంటే బిజినెస్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న బండ్లు పెట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద బిజినెస్ పీపుల్ వరకు కూడా సో చాలా వరకు ఎఫెక్ట్ అయింది. కాబట్టి సాలరీడ్ పీపుల్కి కూడా చాలా వరకు ఎఫెక్ట్ అయింది. కాబట్టి ఇలా ఎఫెక్ట్ అయిన ప్రతి వాళ్ళకి మారటోరియం 3.0 తప్పనిసరిగా కావాలి. కాబట్టి మరో 3 నెలలు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి పిల్ వేయడం జరిగింది. దీనికి సానుకూలంగా మెడ్రాస్ హైకోర్టు, చెన్నై హైకోర్టు స్పందించడం జరిగిందండి. సో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఆర్బీఐని ఇమీడియట్గా ప్రశ్నించారు, ఎందుకు మీరు ఎక్స్టెండ్ చేయట్లేదు, అనౌన్స్మెంట్ రావాలి కదా అని చెప్పి. ఆర్బీఐ కూడా దీనికి సానుకూలంగా స్పందించారని చెప్పుకోవాలి. లేదు, మేము ఆల్రెడీ డిస్కషన్ స్టేజ్లో ఉన్నాం, సో మారటోరియం 3.0ని ఎక్స్టెండ్ చేయాలా లేదా అన్న డిస్కషన్ ఆల్రెడీ సీరియస్గా జరుగుతుంది. బై ద మంత్ ఎండ్ మేమే అనౌన్స్ చేస్తామని చెప్పి ఆర్బీఐ ఒక సమాధానం చెప్పడంతో ఇప్పటికైతే ఆ కేసుని పెండింగ్ లో పెట్టడం జరిగింది. సో ఈ 2 పిల్స్ లో చూసారంటే, నాకు పర్సనల్ గా నేను చూసినంత వరకు ఈ మెడ్రాస్ హైకోర్టులో వేసిన పిల్ అయితే అందరికీ కూడా న్యాయం కలగాలని చెప్పి కోరుకునే ఒక పిల్ గా ఉంది. బై ద వే ఆర్బీఐ కూడా కొంచెం పాజిటివ్ గానే స్పందించని చెప్పుకోవాలి. బట్ ప్రాబ్లం ఎక్కడంటే, ఆల్రెడీ ఒక వీడియోలో మనం చెప్పుకుంటాం, దేవుడు వరం ఇచ్చినా పూజారి ఇవ్వట్లేదని చెప్పి. మళ్ళీ అదే జరుగుతుంది. సో బ్యాంకర్స్, బ్యాంకింగ్ సెక్టార్ కి సంబంధించిన పీపుల్ మారటోరియంని ఎక్స్టెండ్ చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు. ఆర్బీఐ ఒకవేళ డిసిషన్ తీసుకున్నా దానికి వ్యతిరేకంగా ఈసారి బ్యాంక్స్ కోర్టు మెట్టులు ఎక్కినా కూడా ఆశ్చర్యపడడానికి లేదని చెప్పుకోవాలి. యాక్చువల్గా అయితే ఆర్బీఐ చెప్పిన దాన్ని ధిక్కరించకూడదు, బట్ బ్యాంక్స్ అంతా కూడా సిద్ధంగా లేరనే విషయమే వాస్తవం. ఇంకొక విషయానికి వస్తే ఎన్బిఎఫ్సిస్, బజాజ్ ఫిన్సర్వ్ లాంటి ఇటువంటి రకరకాల ఎన్బిఎఫ్సిస్ వాదన అయితే ఇంకా తీవ్రంగా ఉందని చెప్పుకోవాలి. మేము ఆల్రెడీ నష్టపోయాం ఈ మారటోరియం వల్ల. సో మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేస్తే మాకు ఎటువంటి లాభం లేదని చెప్పి ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్స్ కంటే కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవాలి. సరే, ఇప్పుడు రెండో విషయం, అతి ముఖ్యమైన విషయం, మారటోరియంని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. నాకు కూడా పర్సనల్గా ఎక్స్టెండ్ చేయాలని ఉంది, కానీ కొన్ని ప్రశ్నలు మనసులో ఉన్నాయి. సో ఆ ప్రశ్నలకి జవాబు దొరికినట్లయితే మారటోరియం 3.0 అనేది అందరికీ మంచిగా జరుగుతుంది. దీన్ని ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పున్నాను. సరే, ఒకవేళ మారటోరియం 3.0ని తీసుకురావాలనే నిర్ణయానికి ఆర్బీఐ, బ్యాంక్స్ కానీ వచ్చినట్లయితే ఈసారి వాళ్ళు చేయాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్. సో ఆల్రెడీ మన మారటోరియం పీరియడ్ 6 months పీరియడ్కి అడిషనల్ ఇంట్రెస్ట్ వేయడం జరిగింది. అఫ్ కోర్స్ అండి, నిజం ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్ అనేది ఇంట్రెస్ట్ పైనే నడుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మనం ఏదైనా బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు దానిపైన ఇంట్రెస్ట్ రావాలని చెప్పి మనం కోరుకుంటాం. అందులో ఎటువంటి తప్పు లేదు. మరి ఆ ఇంట్రెస్ట్ ఎలా పే చేయాలి? మనం తీసుకున్న లోన్స్కి మనం ఇంట్రెస్ట్ కడితేనే కదా మనీ రొటేట్ అనేది అవుతుంది బ్యాంక్స్కి కూడా. సో దట్ ఇంట్రెస్ట్ విధించాలి, ఇంట్రెస్ట్ ఉండాలి అనేది ఎటువంటి డౌట్ లేదు. బ్యాంకే ఈ థ్రెడ్ పైన, ఈ సూత్రం పైన నడుస్తుంది కాబట్టి దాన్ని తప్పు పెట్టడానికి లేదు. బట్ ఇలాంటి మారటోరియం సందర్భం ఎందుకు తీసుకొచ్చారు? అందరికీ ప్రాబ్లం, అందరూ కట్టలేరని చెప్పే కదా తీసుకొచ్చారు. ఇటువంటి సందర్భంలో అడిషనల్ ఇంట్రెస్ట్ అవసరమా? సరే, ఒకవేళ అడిషనల్ ఇంట్రెస్ట్ అనేది మీరు వేసినట్లయితే దాన్ని ఒక రీజనబుల్ ఇంట్రెస్ట్గా అనౌన్స్ చేయొచ్చు కదా. అండ్ ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడం. సో మీరు గత 6 నెలలుగా చూసారంటే కూడా మారటోరియం అప్లై చేసిన వాళ్ళు కానీ, అప్లై చేసుకొని వాళ్ళు కానీ పడిన ఇబ్బందులు ఏంటంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవాలి. ఇలా కొంతమంది యూట్యూబ్లో వీడియోస్ చేయడం ద్వారా, ఇంకా మీడియాలో అడపాదడపా 1-2 వీడియోస్ రావడం ద్వారా
మాత్రమే పబ్లిక్ ఒక కమ్యూనికేషన్ అందింది, కానీ డైరెక్ట్గా బ్యాంక్స్ ద్వారా లేకపోతే ఆర్బీఐ ద్వారా ఒక పబ్లిక్ నోటిఫికేషన్ అనేది క్లియర్గా లేదని చెప్పుకోవాలి. సో ఈసారి మీరు ఎక్స్టెండ్ చేసినట్లయితే స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ. క్లియర్గా అందరికీ అర్థమయ్యేలాగా మీరు మారటోరియం విధులు, విధానాలు, అందులో వేసే ఇంట్రెస్ట్, ఎంత ఇంట్రెస్ట్ వేస్తారు, ఏంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఇంకేమైనా ఉన్నాయా, ఆ ఈసీఎస్ ఛార్జెస్ అది ఇది ఇవన్నీ ఉన్నాయా, ఎంత ఉన్నాయి, ఈ విషయాలంతా కూడా కొంచెం క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే సో పబ్లిక్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకు మరీ చెప్తున్నానంటే మారటోరియం అప్లై చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం మిడిల్ క్లాస్ పీపుల్ అయి ఉంటారు, లేకపోతే పేదలు అయి ఉంటారు. వీళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే కొంచెం ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో దట్ ప్లీజ్ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఎక్స్టెండింగ్ ద మారటోరియం 3.0. సరే, ఫైనల్ విషయం, బ్యాంకింగ్ పీపుల్కి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో పర్టిక్యులర్గా చెప్పాలంటే చాలామంది యంగ్స్టర్స్ యువత బ్యాంకింగ్లో పనిచేస్తున్నారు. మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఎన్నో కలలను పెట్టుకొని కసిగా పోరాడి మరి ఐబీపీఎస్లోనూ లేకపోతే ఎస్బీఐలో పనిచేసే వాళ్ళు ఎగ్జామ్స్ రాసి మరి మీరు సెలెక్ట్ అయ్యి ఆ పొజిషన్లో కూర్చున్నారు. మీరు సెలెక్ట్ అవ్వడానికి ముందు మీరు మనసులో చాలా దేవుణ్ణి కూడా కోరుకొని ఉంటారు, మనసులో చాలా అనుకొని ఉంటారు, నేను కానీ బ్యాంక్ జాబ్ తెచ్చుకున్నట్లయితే కస్టమర్స్ పట్ల బాగా నడుచుకోవాలి, కస్టమర్స్ పాపం ఎంతోమంది ఇన్ఫర్మేషన్ సరిగ్గా అంతగా బాధపడుతున్నారు కదా. మీరే కూడా బ్యాంక్లో జాబ్ తెచ్చుకోవడానికి ముందు బ్యాంక్లో ఏదైనా ట్రాన్సాక్షన్ కోసం వెళ్ళుంటే చూసుంటారు. కొంతమంది ఎంప్లాయీస్, అందరినీ చెప్పట్లేదు, కొంతమంది ఎంప్లాయీస్ కస్టమర్స్ పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళినట్లయితే నోటిఫికేషన్ ఇచ్చాం కదా చూసుకో, వెబ్సైట్లో చూసుకోబో అని చెప్పి అంటూ ఉంటారు. మీలో కూడా మీరు అనుకొని ఉంటారు, సో నేను జాబ్ తెచ్చుకుంటే ఇలా అంతా కాదు, బాగుండాలని చెప్పి కోరుకొని జాబ్ తెచ్చుకొని ఉంటారు. సో కంగ్రాచులేషన్స్ అలా తెచ్చుకున్న వాళ్ళు. సో ప్లీజ్ మీరే హోప్ అనమాట ఇప్పుడు కామన్ మ్యాన్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి, ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి, ఇల్లిటరేట్స్కి. సో మీ దగ్గర వచ్చి మారటోరియం గురించి కానీ ఏదైనా విషయం కానీ డౌట్ అని చెప్పి వస్తే దయచేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కొంచెం పేషెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్ జాబ్, నేను అందరినీ చెప్పట్లేదు, మ్యాక్సిమం మంచి పనులే చేస్తున్నారు. బట్ కొంతమంది కొంచెం పేషెన్స్ని ఎక్కడో కోల్పోతున్నారని చెప్పి ఒక కామన్ విషయమేనండి ఇది. సో ఆ పేషెన్స్తో మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే కస్టమర్స్కి విల్ బీ సో మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. సో విత్ ఆల్ దిస్ నోట్ నేను ఇంకొక అప్డేట్లో మిమ్మల్ని కలుస్తాను. సో టిల్ దెన్ దిస్ ఇస్ గణనాథ్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. స్టే సేఫ్.